రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము దేవుని యొద్దకు రావాలి. అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. దేవుడు మన పక్షంన ఉంటాడు. అయితే మనము దేవుని పక్షమున వహిస్తున్నామా లేదా అనేది కూడా ఆయన చూస్తాడు. నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ ప్రవర్తనను సరిచూసుకొని రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీవు ఒప్పుకోవాలి. నీవు ఏది కూడా దాచుకొని కప్పుకొని దేవునికి తెలియదులే అని మనుష్యులను మోసపుచ్చినట్లు దేవుణ్ణి మోసపుచ్చుదాము అంటే అది ఏమాత్రము జరగదు. ఎందుకంటే ఎల్లప్పుడూ మనం చెప్పుకుంటాం, మన దేవుడు హృదయ అంతరంగములను పరిశీలించువాడు, పరిశోధించువాడు. తేటగా నీ ఆలోచన, నీ తలంపు దేవునికి తెలుస్తుందంట. మరి అట్లాగా దేవుడు మనలను ఎరిగి ఉన్నాడు, మన ఆలోచన తలంపులను చూస్తున్నాడు. కాబట్టి మనము ఆయన యొద్దకు వచ్చేటప్పుడు ఆ నీతిని, ఆ పరిశుద్ధతను మరి పొందుకొనే రావాలి. దగ్గరికి వచ్చినప్పుడు మరి పాపిగా వచ్చి ఉండవచ్చు. పాపిగా వచ్చి దేవుని యొద్దకు వచ్చి ఆయన అంగీకరించి ఆయన నామమున బాప్తీసం తీసుకున్నటువంటి నీవు మరలా తిరిగి లోకంలోనికి వెళ్ళవద్దు. అది దేవుడు కోరుకుంటున్నాడు. లోక స్వభావాన్ని కించిత్తు కూడా నీ జీవితంలో మరలా ఆహ్వానించవద్దు. అలాగని నీవు తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోకు. దేవుడి యొక్క నియమము చాలా చిన్నది, చాలా ప్రేమతో కూడినది. మరి దేవుని యొద్దకు వచ్చేటువంటి ఆ సహవాసము సంతోషకరమైనది. నీవు ఏదో హృదయంలో పెట్టుకొని బాధతోనో వేదనతోనో దేవుని యొద్దకు వచ్చి మరి ఆయన ఏదో మనకు చేయటం లేదు అని నీవు బాధపడితే అది వ్యర్థమే. నీవు నిజముగా దేవుణ్ణి ఎరిగినప్పుడు, దేవుని యొద్దకు నీవు వచ్చినప్పుడు నిజమైన ప్రశాంతతను పొందుతావు. నీ పాపాన్ని ఒప్పుకుంటావు. అందుకే పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి అని చెప్తున్నాడు ప్రభు. అంటే మీరు కడుక్కోవాలి. తన రక్తంలో కడుగుకోవటానికి యేసయ్య అవకాశం ఇచ్చాడు ఆ పాపములన్నిటినీ. మరి మీ యొక్క చేతులను శుభ్రము చేసుకోండి అంటే పాపమునకు దూరముగా రండి, కడుక్కోండి, మీకు అంటిన మలినాన్ని తొలగించుకోండి. మీ చేతికి ఏదైనా బురద అందుకుంటే అలాగే భోజనం చేసేస్తావా? కడుక్కొనే కదా. భోజనం చేసే ముందు చక్కగా కడుక్కుంటావు కదా. మరి నీ దేవుని యొద్దకు వచ్చేటప్పుడు కూడా ఆత్మీయ ఆహారాన్ని భుజించబోయేటప్పుడు నీవు నీ యొక్క హృదయాన్ని కడుక్కో, నీ చేతులను కడుక్కో, పరచుకో. కాబట్టి ఆ యొక్క పాపం అనేది లేకుండా నీవు చక్కగా దేవుని యొక్క ఒప్పుకో. అలాగే ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి అని చెప్తున్నాడు. ద్విమనస్సు అనేది చాలా దేవునికి అసహ్యమైనదంట. ఏంటంటే అది ఒక రకమైన నులివెచ్చని స్థితి. ప్రకటన గ్రంథంలో సంఘాలతో చెప్తున్నప్పుడు ప్రభువు మాట్లాడతాడు, నీవు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండకు. నులివెచ్చగా ఉంటే నేను నిన్ను నోట నుండి ఏం చేస్తానంటున్నాడు? ఉమ్మి వేస్తాను అంటున్నాడు. అంటే ఎందుకు పంచేవు? దేవుడు అంటావు, మరలా లోకము. దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటావు, మరలా లోకస్తులను సంతోష పెట్టాలి. మరి ఈ రీతిగా లోకపు ఆలోచన తలంపులు నిన్ను అధిగమిస్తూ మరలా నీవు దేవుడు, భక్తి సాధన, విశ్వాసము కనపరచాలి అంటూ మరి 2 రకాల మనస్సును కలిగి నిన్ను నీవు మోసం చేసుకుంటే దేవుడు సమయం ఇచ్చిన లోపల నీవు మారకపోతే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను దూరపరుస్తాడంట, నిన్ను విసర్జిస్తాడంట. హృదయాన్ని నీవు పరిశుద్ధపరచుకోవాలి. హృదయము పరిశుద్ధపరచుకోకపోతే అనేక ఆలోచనలు, అనేక తలంపులు వస్తాయి. వ్యతిరేకమైన తలంపులే అధికము. దేవునికి వ్యతిరేకమైన తలంపులే అధికంగా వస్తాయి. ఏది చేయొద్దంటే అదే చేస్తావు. ఆశా నిగ్రహము లేకుండా అనేక కార్యాలు నీవు తొందరపాటుతో చేసేస్తావు, కంగారు పడి చేసేస్తావు. నీ హృదయంలో పరిపరి విధాలుగా వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చేసి నీవు పాపం వైపు వెళ్ళిపోతావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్సు వద్దు, ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవునితో ఏకత్వము కలిగి ఉండాలి. ఆయన ఆలోచనలతో, తలంపులతో ఏకత్వం కలిగి ఉండాలి. దావీదు వలె దేవుని హృదయానుసారముగా ఉండాలి. అది
దేవుడు కోరుకుంటుంది. కాబట్టి ఆయన యొద్దకు రావాలి, వచ్చినప్పుడు కడుక్కోవాలి, పరిశుభ్రపరచుకోవాలి, నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా మార్చబడాలి, నీతిని కొనసాగించుకోవాలి, ఆ నీతిని గట్టిగా పట్టుకోవాలి. మొదట్లో కొంచెము అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ దినములు గడిచే కొద్దీ, దేవుని గూర్చి తెలుసుకున్న కొద్దీ, దేవునిలో బలపడిన కొద్దీ నీవు వాటన్నిటినీ జయించి నిలవబడతావు. ఎన్ని సంవత్సరాలైనా ఇంకా ఏదో ఒక బలహీనతలో పడిపోతూనే ఉన్నావా అంటే ఇంకా పాలు త్రాగు ప్రాయంలోనే ఉన్నావు. బలమైన ఆహారం తీసుకో, నిలవబడు, పరిగెత్తు గురి వద్దకు. అది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ దినమున దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, దేవుని యొద్దకు రావాలి, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు. మన పాపము యొక్క చేతులను శుభ్రం చేసుకోవాలి. మన హృదయము ద్విమనస్కు ఉంటే, అపవిత్రత ఉంటే దానిని పరిశుద్ధపరచుకొని కడిగి వేసుకోవాలి. ఈ రీతిగా మన దేవుణ్ణి సంతోషపెడదాము, దేవుని కోసము జీవిద్దాము, నిజమైన విశ్వాసులుగా ముందుకు సాగిపోదాం. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మన దేవుణ్ణి సంతోషపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఎప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అనేక నైనా విషయాలను మాతో పంచుకుంటూ మాకు నేర్పిస్తున్న విధానం బట్టి వందనాలు. నీ వాక్కు ద్వారా బలపడి నేర్చుకొని వాక్య ప్రకారము శుద్ధీకరింపబడి మాకున్న పాపములను, దుర్మనస్కును, ఇంకా ఎలాంటి చెడ్డవైనా నీకు వ్యతిరేకమైన వాటన్నిటినీ తొలగించుకొని నీ యొద్దకు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా వచ్చి నీ యొద్ద నుంచి వచ్చే నిజమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి ఆశీర్వదించి వారి ద్వారా నీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాను తండ్రి. ఆమేన్.